ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 8 ఉదయం 8 గంటలు స్కూల్కు వెళ్లే హడావుడిలో విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే తొందరలో ఉద్యోగులు, వ్యాపారాలు కూడా అప్పుడప్పుడే ప్రారంభమవుతున్నాయి. సూర్యుడు సైతం నెమ్మదిగా ఉదయిస్తూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది. నిశ్శబ్ద హడావుడిలో భయంకరమైనటువంటి భూకంపం ఒక్కసారిగా ఫిలిప్పీన్స్ దేశాన్ని ఊపేసింది. దక్షిణాదిలో వచ్చినటువంటి భూ ప్రకంపనలకు ఒక్కసారిగా ఏం జరిగింది అని ఆలోచించేలోపే తీవ్ర నష్టం వాటిల్లింది. ఫిలిప్పీన్స్లో అతి భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని వణికించేసింది. దీని ప్రకంపనల తీవ్రత పొరుగు దేశాల్లోనూ కనిపించింది. ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. అదే సమయంలో ఢిల్లీలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రత అంచనాలకు మించి ఉండటంతో సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. ఆ తర్వాత వీటిని ఉపసంహరించుకున్నారు అధికారులు. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని మిండానావోలో ఈ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలు పైన దీని తీవ్రత 8.2గా నమోదైంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్నట్లుగా అయితే పెను కదలికల వల్ల భూమి ప్రకోపానికి గురైనట్లు తెలుస్తా ఉంది. మరిక తొలుత భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేశారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత దానిని 8.2కి పెంచారు. అనంతరం 7.8గా ఖరారు చేశారు. భూకంపం తర్వాత యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ ప్రమాదకరమైనటువంటి అలలు వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ కూడా తమ దేశ ఈశాన్య తీర ప్రాంతాల కోసం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సిస్మోలజీ సునామీ అలల సాధారణ ఆటుపోట్ల కంటే కూడా 1 మీటరు ఎత్తులో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టం చేస్తూ తీర ప్రాంత నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. Lingkod lang! Lingkod lang! Lingkod lang! Lingkod lang! Lingkod! Lingkod lang! Lingkod lang! Lingkod lang! Lingkod lang! రాబోయే కొన్ని గంటల్లో భూకంప అనంతర ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ఇక ఫివోల్క్స్ హెచ్చరించింది. ప్రాంతీయ అత్యవసర బృందాలు కూడా సముద్ర మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాయి. మరి ఈ విపత్కర పరిస్థితుల్లో తీర ప్రాంతాల్లోని ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తీర ప్రాంత వాసులను వెంటనే ఎత్తైనటువంటి ప్రాంతాలకు తరలించడానికి అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఫిలిప్పీన్స్లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఇక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది ఈ దేశం. కెనడా, అమెరికా, మెక్సికో, ఇక గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, పపువా న్యూ గినియా, ఇక న్యూజిలాండ్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు ఇవన్నీ కూడా. భారీ ఎత్తున వచ్చినటువంటి భూకంపానికి వచ్చిన కుదుపులకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లు వదిలేసి బయటకు పరుగులు తీశారు. బిల్డింగులు కూలిపోతున్నటువంటి దృశ్యాలు భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నాయి. మరి అక్కడక్కడ బిల్డింగ్స్ పెచ్చులు కూడా ఊడిపోయినట్లు పేర్కొన్నారు. కొన్ని పాత భవనాలు కూడా ఎక్కడివక్కడ కుప్ప కూలిపోయినట్టు తెలుస్తోంది. అప్పుడప్పుడే స్కూల్స్ ప్రారంభమైన సమయంలో భూకంపం రావటం విద్యార్థులను గ్రౌండ్స్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు.
రోడ్లపైన వెళ్తున్నటువంటి వాహనాలు పక్కకు ఆపుకొని వాహనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి మరణాలు కూడా సంభవించలేదని చెప్పేసి పేర్కొన్నారు స్థానిక అధికారులు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఫిలిపియన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ జూనియర్.